హాయ్ ఎవ్రీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం ఏషియాస్ ఆటోమొబైల్ ఫ్రీ హిల్ స్టేషన్ మాథిరన్ సందర్శిద్దాం. ఈ వీడియోలో మాథిరన్ ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి మాథిరన్ ఎలా చేరుకోవాలి, మాథిరన్ లో ఎక్కడ స్టే చేయాలి, మాథిరన్ లో చూడవలసిన ప్రదేశాలేంటి, ఆ ప్రదేశాలను ఒక వరుస క్రమంలో ఎలా సందర్శించాలి, ఈ ట్రిప్ కి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్ గా 1 by 1 తెలుసుకుందాం రండి. ఇప్పుడు నేను మాథిరన్ ఎలా సందర్శించానో చూడండి. వీడియో చివర్లో లోనావాలా ట్రిప్ తో పాటు మాథిరన్ ఎలా కవర్ చేయాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ప్రస్తుతం లోనావాలాలో ఉన్నాను. ఉదయం 7:30కు లోనావాలా రైల్వే స్టేషన్ కి వెళ్తున్నాను. నా హోటల్ నుంచి రైల్వే స్టేషన్ 1 కిలోమీటర్ ఉంటుంది. ఆటో వాళ్ళు 50 రూపాయలు ఛార్జ్ చేశారు. లోనావాలా నుంచి మాథిరన్ కేవలం 60 కిలోమీటర్లు ఉంటుంది. మాథిరన్ ఆటోమొబైల్ ఫ్రీ హిల్ స్టేషన్. అక్కడ వెహికల్స్ ఉండవు. నడక మార్గం లేదా గుర్రాల ద్వారా పర్యాటక ప్రదేశాలు సందర్శించాల్సి ఉంటుంది. అదేవిధంగా చాలా ప్రదేశాల్లో మొబైల్ సిగ్నల్ కూడా ఉండదు. కాబట్టి ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది, ఎలా మనం వెళ్ళాలి అనేది డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేస్తే ఏదో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. ఇదే లోనావాలా రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ. లోనావాలా రైల్వే స్టేషన్ ఇలా ఉంటుంది. లోనావాలా నుంచి మాథిరన్ కి డైరెక్ట్ ట్రైన్ లేదు. ముందుగా మనం కార్జాట్ వెళ్ళాలి. ఇదే మనం వెళ్ళబోయే ట్రైన్ ప్రగతి ఎక్స్ప్రెస్. ఉదయం 8:40 లోనావాలాలో మొదలవుతుంది. రండి వెళ్దాం. లోనావాలా నుంచి కార్జాట్ 30 కిలోమీటర్లుంటుంది. ట్రైన్ జర్నీ 40 నిమిషాలు. ఈ ట్రైన్ జర్నీ చాలా సీనిక్ గా ఉంటుంది. ట్రైన్ జర్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనం లోనావాలా నుంచి మాథిరన్ ఎలా చేరుకోవాలో చూద్దాం. మనం మాథిరన్ చేరుకోవాలంటే ముందుగా నేరల్ రైల్వే స్టేషన్ చేరుకోవాలి. నేరల్ రైల్వే స్టేషన్ నుంచి టాయ్ ట్రైన్ లో మాథిరన్ చేరుకోవాలి. వర్షాకాలంలో నేరల్ నుంచి మాథిరన్ టాయ్ ట్రైన్ నడవదు. టాయ్ ట్రైన్ లో కాకుండా నేరల్ నుంచి మాథిరన్ ఎలా చేరుకోవాలో అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. లోనావాలా నుంచి మాథిరన్ బడ్జెట్ లో వెళ్ళాలనుకుంటే లోనావాలా నుంచి నేరల్ కి డైరెక్ట్ ట్రైన్ లేదు. లోనావాలా నుంచి కార్జాట్ 30 కిలోమీటర్లుంటుంది. రెగ్యులర్ గా ట్రైన్స్ లభిస్తాయి. ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. కార్జాట్ నుంచి నేరల్ కి లోకల్ ట్రైన్స్ లభిస్తాయి. కార్జాట్ నుంచి నేరల్ 16 కిలోమీటర్లుంటుంది. నేరల్ నుంచి బడ్జెట్ లో మాథిరన్ ఎలా చేరుకోవాలో తర్వాత చెప్తాను. అదే మీరు మనీ కొంచెం ఎక్కువైనా పర్వాలేదనుకుంటే డైరెక్ట్ గా లోనావాలా నుంచి మాథిరన్ లోని దస్తూరి పాయింట్ వరకు క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. ఇంచుమించుగా 2000 నుంచి 2500 ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి మాథిరన్ ఎలా చేరుకోవాలో చూద్దాం. మాథిరన్ ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోవడం కంటే లోనావాలాతో పాటు ప్లాన్ చేసుకుంటే బడ్జెట్ కలిసి వస్తుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి నేరల్ కి డైరెక్ట్ ట్రైన్స్ లేవు. ముందుగా లోనావాలా చేరుకొని లోనావాలా నుంచి నేరల్ చేరుకోవాలి. లేదంటే డైరెక్ట్ గా లోనావాలా నెక్స్ట్ స్టేషన్ కళ్యాణ్ రైల్వే స్టేషన్ లో దిగి కళ్యాణ్ నుంచి లోకల్ ట్రైన్ లో నేరల్ చేరుకోవచ్చు. కళ్యాణ్ నుంచి నేరల్ 33 కిలోమీటర్లుంటుంది. నేరల్ నుంచి మాథిరన్ ఎలా చేరుకోవాలో మనం నేరల్ వెళ్ళాక చూద్దాం. లోనావాలా నుంచి కార్జాట్ వెళ్లే ట్రైన్ జర్నీ చాలా బాగుంది. మధ్య మధ్యలో టన్నెల్స్, వాటర్ ఫాల్స్, వ్యాలీ వ్యూస్ తో చాలా బాగుంది. నలభై నిమిషాలు జర్నీ చేశాక కార్జాట్ రైల్వే స్టేషన్ చేరుకున్నాను. ట్రైన్ దిగగానే పక్కనే నేరల్ వెళ్లే లోకల్ ట్రైన్ ఉంది. ఇవి కార్జాట్ నుంచి ముంబై వెళ్లే ఫాస్ట్ లోకల్ ట్రైన్స్. ప్రతి 30-45 నిమిషాలకు ఒక ట్రైన్ లభిస్తుంది. ఈ ట్రైన్ టైమింగ్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఉదయం 10:30 తర్వాత తక్కువ ట్రైన్స్ ఉంటాయి. మనం ట్రైన్ టికెట్ తీసుకోవాలి. నెక్స్ట్ ట్రైన్ లో వెళ్దాం. ఇది కార్జాట్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ. రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే లొకేషన్ ఇలా ఉంది. మొత్తం మార్కెట్ ఏరియా. నెక్స్ట్ ట్రైన్ కి టైం ఉంటే బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. రైల్వే స్టేషన్ ఫస్ట్ ప్లాట్ఫామ్ లో టికెట్ కౌంటర్ ఉంది. కార్జాట్ టు నేరల్ టికెట్ 10 రూపాయలు. ఉదయం 10:40 మన లోకల్ ట్రైన్ స్టార్ట్ అవుతుంది. కార్జాట్ నుంచి నేరల్ 16 కిలోమీటర్లుంటుంది. ట్రైన్ జర్నీ 20 నిమిషాలు.
ఉదయం 11 గంటలకు మన ట్రైన్ నేరల్ చేరుకుంది. ఇక్కడి నుంచి మాథిరన్కి టాయ్ ట్రైన్ లభిస్తుంది. ఇదే నేరల్ మాథిరన్ మధ్య నడిచే టాయ్ ట్రైన్. వర్షాకాలంలో ఈ ట్రైన్ నడవదు. వర్షాలు పడి ఆగిన తర్వాత ట్రైన్ ట్రాక్ రిపేర్ చేసి రన్ చేస్తారు. దీనికి ఆన్లైన్ బుకింగ్ లేదు, డైరెక్ట్ గా టికెట్ తీసుకోవాలి. నేరల్ నుంచి మాథిరన్ 21 కిలోమీటర్లు ఉంటుంది. ట్రైన్ జర్నీ 2.5 గంటలు ఉంటుంది. ప్రస్తుతం ఈ ట్రైన్ ఇంకా స్టార్ట్ చేయలేదు. రండి ట్రైన్ లో కాకుండా నేరల్ నుంచి మాథిరన్ ఎలా చేరుకోవాలో చూద్దాం. నేరల్ రైల్వే స్టేషన్ లో మీరు గుర్తుంచుకోవాల్సింది సెకండ్ ప్లాట్ఫామ్ నుంచి బయటికి రావాలి. నార్మల్ గా మనం అలవాటు ప్రకారం ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి బయటికి వెళ్తాం. కానీ ఈ నేరల్ రైల్వే స్టేషన్ లో సెకండ్ ప్లాట్ఫామ్ నుంచి బయటికి రావాలి. రైల్వే స్టేషన్ నుంచి మనం బయటికి వస్తే మార్కెట్ ఏరియా ఉంటుంది. రైల్వే స్టేషన్ బయట ఏటీఎం ఉంది, కావలసిన వాళ్ళు యూజ్ చేసుకోండి. మాథిరన్ లో మొబైల్ సిగ్నల్స్ సరిగ్గా ఉండవు, కాబట్టి క్యాష్ క్యారీ చేయడం మంచిది. రైల్వే స్టేషన్ నుంచి బయటికి వచ్చి కుడివైపు తిరిగితే ముందుగా ఆటో స్టాండ్ ఉంటుంది. ఆటో స్టాండ్ దాటుకొని ఇంకా ముందుకు వెళితే మినీ వ్యాన్స్ ఉంటాయి. ఇవే షేర్డ్ వెహికల్స్. రండి వెళ్దాం. నేరల్ నుంచి మాథిరన్ వరకు వెహికల్స్ వెళ్ళవు. ఈ షేర్డ్ వెహికల్స్ దస్తూరి పాయింట్ వరకు వెళ్తాయి. ఒకరికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. దస్తూరి పాయింట్ నుంచి మాథిరన్ 3 కిలోమీటర్లు ఉంటుంది. దస్తూరి పాయింట్ నుంచి మాథిరన్ ఎలా చేరుకోవాలో అక్కడికి వెళ్ళాక చూద్దాం. నేరల్ రైల్వే స్టేషన్ నుంచి దస్తూరి పాయింట్ 8 నుంచి 9 కిలోమీటర్లు ఉంటుంది. షేర్డ్ వెహికల్ లో మనం 20 నిమిషాల్లో దస్తూరి పాయింట్ చేరుకుంటాం. ఒక 2 కిలోమీటర్లు ప్రయాణించాక ఘాట్ రోడ్ మొదలవుతుంది. ఈ ఘాట్ రోడ్ జర్నీ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సగం దూరం ప్రయాణించాక వాతావరణం చల్లగా మారిపోయింది. ఉదయం 11:40 దస్తూరి పాయింట్ చేరుకున్నాను. షేర్డ్ వెహికల్సే కాదు, మీ సొంత వాహనాల్లో వచ్చిన వెహికల్స్ ఇక్కడ వరకే అలో చేస్తారు. మన మొబైల్ సిగ్నల్స్ ఇక్కడ వరకే ఉంటాయి. ఇక్కడ నుంచి జియో సిగ్నల్స్ అస్సలు ఉండవు. మనం మాథిరన్ చేరుకున్నాక మాథిరన్ టౌన్ లో ఎయిర్టెల్ సిగ్నల్స్ ఉంటాయి. అది మాథిరన్ టౌన్ లో మాత్రమే ఉంటాయి. మాథిరన్ టౌన్ నుంచి దూరం వెళ్తే ఎయిర్టెల్ సిగ్నల్స్ కూడా ఉండవు. మనం మాథిరన్లో ప్రవేశించడానికి దస్తూరి పాయింట్లో ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మాథిరన్ 3 కిలోమీటర్లు ఉంటుంది. రండి వెళ్దాం. టికెట్ పెద్దవాళ్ళకు 50 రూపాయలు, చిన్నపిల్లలకు 25 రూపాయలు. టికెట్ తీసుకొని అలాగే మనం లోపలికి వెళ్ళాలి. ఎంట్రన్స్ లో మన టికెట్ చెక్ చేస్తారు. ఈ దస్తూరి పాయింట్ నుంచి అమన్ లాడ్జ్ 1 కిలోమీటర్ ఉంటుంది. అమన్ లాడ్జ్ నుంచి మాథిరన్ చేరుకోవడానికి టాయ్ ట్రైన్ లభిస్తుంది. టాయ్ ట్రైన్ కాకుండా ఎలక్ట్రిక్ ఆటో, గుర్రాలు, రిక్షాలు లభిస్తాయి. దస్తూరి పాయింట్ నుంచి 200 మీటర్లు ముందుకు నడుచుకుంటూ వస్తే రిక్షాలు లభిస్తాయి. రిక్షాలంటే తొక్కేవి కాదు, వాళ్ళు లాక్కొని వెళ్తారు. ఇక్కడి నుంచి మాథిరన్లో డ్రాప్ చేయడానికి రిక్షా వాళ్ళు 550 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు నడుచుకుంటూ వెళితే ఎడమవైపు ఎలక్ట్రిక్ ఆటోస్ ఉంటాయి. జస్ట్ 1 ఇయర్ బ్యాక్ ఈ ఆటోస్ ని మొదలు పెట్టారు. నార్మల్ గా ఇక్కడ వెహికల్స్ నడవని చెప్పాను కదా. లోకల్ పీపుల్, పిల్లలు స్కూల్ కి వెళ్ళడానికి, పెద్దవాళ్ళు ఆఫీసెస్ మరియు అదర్ వర్క్స్ కి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉందని లోకల్ పీపుల్ ధర్నా చేయడం వల్ల ఈ బ్యాటరీ వెహికల్స్ అలో చేశారు. అది కూడా మాథిరన్ చేరుకోవడానికి మాత్రమే. మాథిరన్ లో తిరగడానికి ఆటోలు ఉండవు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మాథిరన్లో పిల్లలు స్కూల్కి వెళ్లే టైంలో ఈ ఆటోలు లభించవు. వారికి ఖాళీగా ఉన్న సమయంలో మాత్రమే ఉంటాయి. ఇక్కడ మనం ఎలక్ట్రిక్ ఆటో టికెట్ తీసుకొని ఆటోలో మాథిరన్ చేరుకోవచ్చు. టికెట్ ఒకరికి 35 రూపాయలు. ఆటోలో లగేజ్, పెద్ద బ్యాగ్స్ ఉంటే అలో చేయరు. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే గుర్రాలు లభిస్తాయి. ఈ గుర్రాలపై మనం మాథిరన్ చేరుకోవచ్చు. మాథిరన్లో లోకల్ ప్లేసెస్ సందర్శించడానికి కూడా గుర్రాలు లభిస్తాయి. గుర్రంపై మాథిరన్ చేరుకోవడానికి 550 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనం ఒక 1/2 కిలోమీటర్ ముందుకు నడుచుకుంటూ వెళితే అమన్ లాడ్జ్ రైల్వే స్టేషన్ ఉంటుంది. అమన్ లాడ్జ్ నుంచి టాయ్ ట్రైన్ లో మాథిరన్ చేరుకోవచ్చు. మాథిరన్ కి వచ్చే వాళ్ళు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మాథిరన్ లోనావాలాకి 60 కిలోమీటర్లు,
ముంబైకి 85 కిలోమీటర్లు, పూణేకి 122 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రదేశం ప్రధాన నగరాలకు అతి సమీపంలో ఉండడం వల్ల వీకెండ్స్ మరియు హాలిడేస్ లో క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో హోటల్ మరియు గుర్రాల కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. వీలైనంత వరకు వీక్ డేస్ లో ప్లాన్ చేసుకోండి. కుదరదు మాకు ఆ టైంలోనే హాలిడే ఉంటుంది అనుకుంటే ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా అన్ని ప్రదేశాల్లో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, గుర్తుంచుకోండి. మనం అమన్ లాడ్జ్ సమీపానికి చేరుకున్నాం. ఇక్కడ వెల్కమ్ టు మాథిరన్ ఆర్చ్ చూడొచ్చు. ఇక్కడ నుంచి మాథిరన్ 2 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఆర్చ్ దాటి ముందుకు రాగానే ఎడమవైపు టాయ్ ట్రైన్ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ మీరు టాయ్ ట్రైన్ టైమింగ్స్ చూడొచ్చు. కరెక్ట్ గా నేను వచ్చే సమయానికి 12 గంటల ట్రైన్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ ట్రైన్ మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషాలకు ఉంది. వీకెండ్స్ లో 2 స్పెషల్ ట్రైన్స్ ఉంటాయి. ఈ ట్రైన్స్ కి రిజర్వేషన్ లేదు. ట్రైన్ టికెట్ 45 నిమిషాల ముందు ఇస్తారు. నెక్స్ట్ మన ట్రైన్ 2 గంటల 25 నిమిషాలకు ఉంది. మధ్యాహ్నం 1:30కు టికెట్స్ ఇస్తారు. ఈ టికెట్ కౌంటర్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో చిన్న క్యాంటీన్ ఉంది. ఇక్కడ రెస్టారెంట్ తో పాటు కొన్ని సర్వీసెస్ లభిస్తాయి. కింద నుంచి చూస్తే లగేజ్, మీరు డే ట్రిప్ కి వస్తే మీ లగేజ్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ మొబైల్ సిగ్నల్స్ ఉండవు. ఎమర్జెన్సీగా ఏమైనా యూస్ చేసుకోవాలనుకుంటే వైఫై సర్వీస్ లభిస్తుంది. అదే విధంగా 1 అవర్ వెయిటింగ్ విత్ వాష్రూమ్ 20 రూపాయలు. అవసరమైతే యూస్ చేసుకోండి. మాథిరన్ కి కావలసిన సరుకులు మరియు కూరగాయలను ఇలా గుర్రాలపై తీసుకెళ్తారు. ఈ పొట్టిగా ఉన్న గుర్రాలు గాడిదలకు గుర్రాలకు క్రాస్ బ్రీడ్. గుర్రాలపై వెళ్లే వాళ్ళు గుర్రాలపై వెళ్తున్నారు. ఎలక్ట్రిక్ ఆటోలో వెళ్లే వాళ్ళు ఎలక్ట్రిక్ ఆటోలో వెళ్తున్నారు. ఇప్పుడు మధ్యాహ్నం 1:30 అయింది. ట్రైన్ టికెట్స్ ఇస్తున్నారు. ఫస్ట్ క్లాస్ టికెట్ 90 రూపాయలు, సెకండ్ క్లాస్ టికెట్ 55 రూపాయలు. రండి అమన్ లాడ్జ్ రైల్వే స్టేషన్ దగ్గరకు వెళ్దాం. ఇది అమన్ లాడ్జ్ రైల్వే స్టేషన్. దీని పక్కనే ఉన్న ఈ మార్గంలో నడిచి వెళ్లే వాళ్ళు, గుర్రాలపై వెళ్లే వాళ్ళు మరియు ఎలక్ట్రిక్ ఆటోలో వెళ్తారు. రండి స్టేషన్ లోకి వెళ్దాం. నడిచి వెళ్లే వాళ్ళు ఇలా ఈ ట్రాక్ వెంబడే నడుచుకుంటూ కూడా వెళ్తారు. డిస్టెన్స్ కొంచెం తగ్గుతుంది, వ్యూస్ బాగుంటాయి. ట్రైన్ కోసం వెయిటింగ్. మనం వెళ్ళవలసిన టాయ్ ట్రైన్ వస్తూ ఉంది. సెకండ్ క్లాస్ బోగీలు 3 ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ బోగి 1 ఉంది. సెకండ్ క్లాస్ బోగి ఇలా ఉంటుంది, ఫస్ట్ క్లాస్ బోగి ఇలా ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు, 2 ఒకటే. లక్కీగా మనకి విండో సీట్ వచ్చింది. రండి వెళ్దాం. అమన్ లాడ్జ్ నుంచి మాథిరన్ 2 కిలోమీటర్లు ఉంటుంది. ట్రైన్ జర్నీ 20 నిమిషాలు. అంటే దీన్ని బట్టి ఈ ట్రైన్ ఎంత స్లోగా వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. అలా మనం ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణించవచ్చు. ట్రైన్ లో కొంత దూరం ప్రయాణించగానే బ్యూటిఫుల్ వ్యూ కనిపించింది. వ్యూ ఎంత బాగుందో చూడండి. నేరల్ టు మాథిరన్ టాయ్ ట్రైన్ రూట్ 1901 నుంచి 1907 మధ్యలో అబ్దుల్ హుస్సేన్ పీర్ బాయ్ నిర్మించారు. తన తండ్రి అయిన ఆదంజీ పీర్ బాయ్ ఆ కాలంలో 16 లక్షలు ఈ ప్రాజెక్టుకి ఇవ్వడం జరిగింది. నేరల్ నుంచి మాథిరన్ ట్రైన్ రూట్ 21 కిలోమీటర్లు ఉంటుంది. వర్షాకాలంలో టాయ్ ట్రైన్ నడవదు. కేవలం అమన్ లాడ్జ్ నుంచి మాథిరన్ వరకు మాత్రమే నడుస్తుంది. వర్షాలు పడి ఆగిన తర్వాత ట్రాక్ రిపేర్ చేసి నేరల్ నుంచి టాయ్ ట్రైన్ నడిపిస్తారు. 20 నిమిషాలు ప్రయాణించాక మన ట్రైన్ మాథిరన్ చేరుకుంది. మనం రైల్వే స్టేషన్ నుంచి బయటికి వచ్చి ఎడమవైపు వెళ్తే మాథిరన్లో సందర్శించవలసిన అన్ని ప్రదేశాలు ఉంటాయి. నేను బుక్ చేసుకున్న హోటల్ రైల్వే స్టేషన్ కి 400 మీటర్ల దూరంలో ఉంది. ఇదంతా మాథిరన్ మార్కెట్ ఏరియా, మాల్ రోడ్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశంలో హోటల్స్, రెస్టారెంట్స్, చిన్న చిన్న షాపింగ్ సెంటర్స్ ఉన్నాయి.
రైల్వే స్టేషన్కి ఒక 300 నుంచి 400 మీటర్ల దూరంలో ఇలాంటి బ్యూటిఫుల్ రిసార్ట్స్ ఉంటాయి. కాకపోతే కొంచెం కాస్ట్లీ, మినిమం 4000 5000 అలా ఉంటాయి. నేను నార్మల్ హోటల్ బుక్ చేసుకున్నాను. కాకపోతే మాథిరన్లో సింగిల్గా వచ్చే వాళ్ళకి రూమ్ ఇవ్వట్లేదు. కొంతమంది ఇక్కడ సూసైడ్ చేసుకోవడం వల్ల పోలీస్ వాళ్ళు అలాంటి రూల్ పెట్టారు. అందుకే నా హోటల్ వాళ్ళు అలౌ చేయలేదు. మేక్ మై ట్రిప్ కస్టమర్ కేర్కి కాల్ చేస్తే సేమ్ ప్రైస్కి అదోమో విలేజ్ రిసార్ట్లో రూమ్ ఇచ్చారు. ఇదే నేను స్టే చేసిన రూమ్. నేను హోటల్ చేరుకున్న 10 నిమిషాలకు పెద్ద వర్షం మొదలైంది. అందుకే మొదటి రోజు ఏమీ సందర్శించలేదు. రిసార్ట్ నైట్ వ్యూ ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు మనం మాథిరన్లో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. మాథిరన్లో బడ్జెట్లో స్టే చేయాలనుకుంటే మనం రైల్వే స్టేషన్ నుంచి ఇలా బయటికి వస్తాం కదా, ఇలా రాకుండా రైల్వే స్టేషన్ అవతలి వైపు హోమ్ స్టేస్ లభిస్తాయి. 800 నుంచి 1500 ఉంటుంది. వీకెండ్స్ హాలిడేస్ లో ప్రైజెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా రైల్వే స్టేషన్ కి ఇటువైపు మార్కెట్ ఏరియాలో, ఈ మార్కెట్ ఏరియాకి ఒక 400-500 మీటర్ల దూరంలో మీడియం రేంజ్ హోటల్స్, రిసార్ట్స్ మరియు లగ్జరీ రిసార్ట్స్ లభిస్తాయి. మీడియం రేంజ్ హోటల్స్ మరియు రిసార్ట్స్ 2000 నుంచి 7000 మధ్యలో ఉంటాయి. నార్మల్ డేస్ లో ప్రైజెస్ ఒక రకంగా ఉంటాయి. వీకెండ్స్ మరియు హాలిడేస్ లో ప్రైజెస్ మరొక రకంగా ఉంటాయి. వీడియో పూర్తిగా చూశాక నైట్ స్టే చేయాలా లేదా డే ట్రిప్ ప్లాన్ చేసుకోవాలా అనేది డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు మనం మాథిరన్లో చూడవలసిన ప్రదేశాలేంటి, ఆ ప్రదేశాలను ఒక వరుస క్రమంలో ఎలా సందర్శించాలో చూద్దాం. నేను స్టే చేసిన హోటల్ కండాలా వ్యూ పాయింట్ సమీపంలో ఉంది. మీకు మాథిరన్ రైల్వే స్టేషన్ నుంచి ఈ ప్రదేశాలన్నీ ఒక ఆర్డర్లో ఎలా కవర్ చేయాలో చూపిస్తాను, రండి. మనం రైల్వే స్టేషన్ నుంచి బయటికి వచ్చి ఎడమ వైపు వెళ్ళాలి. ఈ రైల్వే స్టేషన్ సమీపంలోనే మనకి ఇప్పుడు నేను చెప్పబోయే ప్రదేశాలన్నీ సందర్శించడానికి గుర్రాలు కూడా లభిస్తాయి. వాటి ప్రైస్ ఎంత అనేది వీడియో చివర్లో చెప్తాను. ఇది మాథిరన్ మార్కెట్ ఏరియా. దీన్నే మాల్ రోడ్ అని కూడా పిలుస్తారు. మాథిరన్ ఆటోమొబైల్ రహిత హిల్ స్టేషన్. ఇక్కడ ఎటువంటి వాహనాలు నడవ్వు. ఈ ప్రదేశంలో ఉన్న జీవ వైవిధ్యం వలన వాహనాలు నడపకూడదు. కాబట్టి ఇప్పుడున్న ప్రదేశాలన్నీ మనం నడక ద్వారా లేదా గుర్రాల మీద సందర్శించవచ్చు. ఈ ప్రదేశంలో నడిచే ఒకే ఒక్క వాహనం అంబులెన్స్. ఒక్క అంబులెన్స్ మాత్రమే మాథిరన్లో నడిచే మోటార్ వెహికల్. వీడియో షూట్ చేయడానికి కన్వీనియంట్ గా ఉంటుందని నేను గుర్రం తీసుకోలేదు. ఇప్పుడు మనం సందర్శించే ప్రదేశాలన్నీ కాలినడకనే వెళ్దాం. ఇప్పుడు మనం సందర్శించే ప్రదేశాలు మాథిరన్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయి మళ్ళీ తిరిగి మాథిరన్ రైల్వే స్టేషన్ చేరుకోవడానికి 5 నుంచి 6 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. సరదాగా ట్రెక్కింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ట్రెక్కింగ్ చేయండి, లేదు అనుకుంటే గుర్రాలు తీసుకోండి. మనం రైల్వే స్టేషన్ నుంచి 400 మీటర్లు ముందుకు నడుచుకుంటూ వస్తే ముందుగా మాధవ్జీ పాయింట్ ఉంటుంది. ఇదే మాధవ్జీ పాయింట్. రండి లోపలికి వెళ్దాం. ఈ వ్యూ పాయింట్ ఎంట్రన్స్ లో బ్యూటిఫుల్ గార్డెన్ డిజైన్ చేశారు. అలా మనం చివరికి నడుచుకుంటూ వెళితే మాధవ్జీ వ్యూ పాయింట్ ఉంటుంది. ఈ వ్యూ పాయింట్ నుంచి వ్యూ అంతగా ఏమీ లేదు, కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ పార్కులో సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంది. ట్రెక్కింగ్ చేసే ముందు కొంచెం రిలాక్స్ అవ్వాలి అనుకుంటే రిలాక్స్ అవ్వచ్చు. మాధవ్జీ వ్యూ పాయింట్ నుంచి మరో 400 మీటర్లు ముందుకు నడుచుకుంటూ వెళితే కండాలా వ్యూ పాయింట్ ఉంటుంది. వెళ్లే మార్గంలో బ్రిటిష్ కాలం నాటి హెరిటేజ్ హోటల్ కనిపించింది. అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే ఎడమవైపు బ్రిటిష్ కాలం నాటి పోస్ట్ ఆఫీస్ కనిపించింది. రండి ఇంకా ముందుకు వెళదాం. మనం కండాలా వ్యూ పాయింట్ సమీపానికి చేరుకున్నాం. ఈ ప్రదేశంలో కూడా గుర్రాలు లభిస్తాయి. ఇదే కండాలా వ్యూ పాయింట్ ఎంట్రన్స్. ఇక్కడి నుంచి మనం ఒక 100 మీటర్లు లోపలికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఇలా కిందకి దిగుతూ వెళ్ళాలి, తిరిగి వచ్చేటప్పుడు పైకి ఎక్కాల్సి ఉంటుంది. నేను వచ్చిన సమయానికి మొత్తం పొగమంచు కమ్మేయడంతో ఏమీ కనిపించలేదు. కనిపించిన ఈ కొంత ప్రదేశం ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. కొంత సమయం వెయిట్ చేశాక ఫాగ్ క్లియర్ అయింది. వ్యూ ఎంత బాగుందో చూడండి.
రండి ఇప్పుడు మనం చార్లెట్ లేక్, లార్డ్స్ పాయింట్ సందర్శిద్దాం. కండాలా పాయింట్ నుంచి చార్లెట్ లేక్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. మాథిరన్ మార్కెట్ సమీపంలో మాధవ్జీ పాయింట్, కండాలా పాయింట్ మాత్రమే ఉంటాయి. మిగతా అన్ని ప్రదేశాలు దూరంగా ఉంటాయి. మరాఠా భాషలో మాథిరన్ అంటే పర్వతాల నుదిటిపై ఉన్న అడవి అని అర్థం. మాథిరన్ సముద్ర మట్టానికి 2600 అడుగుల ఎత్తులో ఉంది. 1850వ సంవత్సరంలో తానే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా ఉన్న హ్యూ ఫాయింజ్ మాలెట్ మాథిరన్ ను మొదటిగా గుర్తించారు. అప్పటి బాంబే గవర్నర్ గా ఉన్న లార్డ్ ఎలిఫ్టన్ బ్రిటిష్ సమ్మర్ రిసార్ట్ గా అభివృద్ధి చేశారు. మనం అలా నడుచుకుంటూ కొంత దూరం వస్తే ఈ ప్రదేశానికి చేరుకుంటాం. ఈ ప్రదేశాన్ని బాగా గుర్తుంచుకోండి. ఈ ప్రదేశం నుంచి ఇలా నేరుగా వెళ్ళడానికి మార్గం కనిపిస్తుంది కదా, అదే విధంగా ఈ కుడివైపు ఒక ఆర్చ్ ఉంది. ఈ ఆర్చ్ పై వ్యూ పాయింట్స్ కి వెళ్లే మార్గం అని సూచనలు ఉన్నాయి. ఈ మార్గంలో గుర్రాలపై వెళ్లే వాళ్ళు, నడిచి వెళ్లే వాళ్ళు అందరూ వెళ్తారు. అదే విధంగా ఈ మార్గంలో వెళ్లిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్లి తిరిగి రావాల్సి ఉంటుంది. ఆ ఆర్చ్ వైపు వెళ్లకుండా ఇలా నేరుగా వెళితే వ్యూ పాయింట్స్ అన్ని ఒక ఆర్డర్ లో సందర్శించవచ్చు. అంతేకాదు ఈ మార్గంలో గుర్రాలు నడవ్వు. మనం ట్రెక్కింగ్ చేయడానికి కన్వీనియంట్ గా ఉంటుంది. కాకపోతే ఒక విషయం గుర్తుంచుకోవాలి, వీక్ డేస్ లో ఈ ప్రదేశంలో ఎక్కువ మంది ఉండరు. వీకెండ్స్ మరియు హాలిడేస్ లో కొంతమంది ఉంటారు. ఎందుకంటే ఈ మార్గం ఎక్కువ మందికి తెలియదు. ముందుకు నడుచుకుంటూ వస్తే కుడివైపు బ్రిటిష్ కాలం నాటి చర్చ్ కనిపించింది. లోపలికి వెళ్దామంటే ఇదంతా పాడుబడిన ప్రదేశంలా ఉంది. ఆ చర్చ్ నుంచి ఇంకొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే ఎడమవైపు మాథిరన్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఇది కూడా బ్రిటిష్ కాలం నాటి హాస్పిటల్. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళితే కుడివైపు మహాశివుని ఆలయం ఉంది. రండి లోపలికి వెళ్దాం. గూగుల్ మ్యాప్స్ లో చూస్తే మాథిరన్ శివ మందిర్ అని ఉంది. ప్రత్యేకంగా వేరే పేరు ఏమీ లేదు. ఈ లొకేషన్ బాగుంది. దట్టమైన అడవిలో ఉన్న చిన్న దేవాలయం. రండి మహాశివుని దర్శించుకుందాం. నా దర్శనం పూర్తయింది. రండి ఇంకా ముందుకు వెళ్దాం. మాథిరన్ శివ మందిర్ నుంచి కొంచెం ముందుకు వెళితే గిరి విహార్ అనే హెరిటేజ్ హోటల్ కనిపిస్తుంది. దీన్ని గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి మనం ముందుకు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కుడివైపు చూస్తూ వెళ్ళాలి. అలా ఒక 100 మీటర్లు ముందుకు రాగానే కుడివైపు ఆరెంజ్ ఎల్లో కలర్ లో ఒక ఆర్చ్ కనిపిస్తుంది. దీనిపై పిసర్నాథ్ మందిర్ కి దారి అని ఉంటుంది. ఈ మార్గంలో మనం నేరుగా వెళితే పిసర్నాథ్ మందిర్ చేరుకుంటాం. దాని పక్కనే లార్డ్స్ వ్యూ పాయింట్, చార్లెట్ లేక్, సీలియా వ్యూ పాయింట్ ఉంటాయి. రండి వెళ్దాం. ఈ మార్గం అంతా డీప్ ఫారెస్ట్ ఉంటుంది, కానీ మనం నడవడానికి మార్గం ఏర్పాటు చేశారు. ఇలా మనం ముందుకు నడుచుకుంటూ వస్తే 2 మార్గాలు కనిపిస్తాయి. మనం కుడివైపు వెళ్ళాలి. ఇలా ప్రకృతిలో స్వచ్ఛమైన ఆక్సిజన్ పీలుస్తూ చల్లని వాతావరణంలో ట్రెక్కింగ్ చేయడం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అలా నడుచుకుంటూ ముందుకు వస్తే చార్లెట్ లేక్ కనిపిస్తుంది. ఇది చార్లెట్ లేక్ బ్యాక్ సైడ్. మెయిన్ లేక్ ఏరియా దగ్గరకు వెళ్ళడానికి ఇంకొంచెం ముందుకు నడవాల్సి ఉంటుంది. అలా ముందుకు నడుచుకుంటూ వస్తే ఎడమ వైపు ఒక మార్గం కనిపిస్తుంది. ఈ మార్గంలో వెళ్తే మరో కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి, కానీ అవన్నీ సందర్శించి మళ్ళీ తిరిగి ఇక్కడికి రావడానికి 6 కిలోమీటర్లు నడవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. మనం ఎడమ వైపు వెళ్లకుండా నేరుగా వెళ్ళాలి. అలా కొంత దూరం నడుచుకుంటూ వస్తే చార్లెట్ లేక్ ఏరియా చేరుకుంటాం. ఇక్కడ చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉన్నాయి. టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, మ్యాగీ, ఫ్రైడ్ రైస్ లాంటివి దొరుకుతాయి. మనం ఇలా నేరుగా వచ్చాక ఎండ్ పాయింట్ లో 2 మార్గాలు ఉన్నాయి. ఇలా ఎడమ వైపు తిరిగితే పిసర్నాథ్ మందిర్ ఉంటుంది. కుడివైపు తిరగగానే ఎదురుగా లార్డ్స్ వ్యూ పాయింట్ కి దారి కనిపిస్తుంది. ఇలా పూర్తిగా కుడివైపు తిరిగితే చార్లెట్ లేక్ ఉంటుంది. రండి ముందుగా మనం పిసర్నాథ్ మందిర్ దర్శిద్దాం. దట్టమైన చెట్ల మధ్య ఉన్న ఈ ఆలయం చాలా బాగుంది. ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంది. రండి మహాశివుణ్ణి దర్శించుకుందాం. ఇది ఈ ప్రదేశంలో ఉన్న పురాతన శివాలయం. ఇక్కడ మహాశివుడు స్వయంభూగా వెలిశారట. మనం ఇప్పటి వరకు నడుచుకుంటూ వచ్చాం కదా, ఈ ఆలయ ప్రాంగణంలో కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. నా దర్శనం పూర్తయింది. రండి ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా అన్ని వ్యూ పాయింట్స్ సందర్శిద్దాం. ఇలా కుడివైపు
వైపు నేరుగా వెళ్తే చార్లెట్ లేక్ వస్తుంది. ఈ ఎడమ వైపు లార్డ్స్ వ్యూ పాయింట్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఒక 100 మీటర్లు లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. వ్యూ పాయింట్ సమీపంలో జలపాతం సౌండ్ వినిపిస్తుంది, కానీ కనిపించలేదు. ఇదే లార్డ్స్ వ్యూ పాయింట్. ఈ ప్రదేశంలో పూర్తిగా పొగమంచు కమ్మేయడంతో వ్యూ సరిగ్గా కనిపించలేదు. కనిపించినంత వరకు బాగుంది. రండి, ఇప్పుడు మనం చార్లెట్ లేక్ సందర్శిద్దాం. లార్డ్స్ పాయింట్ నుంచి అలా ముందుకు వెళితే చార్లెట్ లేక్ చేరుకుంటాం. ఈ ప్రదేశం ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. ఈ లేక్ 50 అడుగుల లోతు ఉంటుంది. ఈ లేక్ మాథిరన్ టౌన్ కి నీటి అవసరాలను తీరుస్తుంది. ఈ నీటిని ఫిల్టర్ చేసి మాథిరన్ టౌన్ మొత్తానికి సప్లై చేస్తారు. ఈ లేక్ కి ఎదురుగా ఉన్న ప్రదేశం పసుపు రంగు పూలతో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. మన అరకులో వర్షాలు పడిన తర్వాత ఇలాంటి పూలను చూస్తాం. లేక్ నుంచి అలా ముందుకు వెళితే లేక్ లోని ఓవర్ఫ్లో అయిన వాటర్ చిన్న వాటర్ ఫాల్ లా ఫామ్ అయింది. ఆ ఎదురుగా ఉన్న ప్రదేశానికి వెళితే వ్యూ బాగుంటుంది. రండి వెళ్దాం. ఈ వాటర్ లో దిగి సరదాగా ఎంజాయ్ చేయాలనుకుంటే చెయ్యొచ్చు. ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళితే సీలియా వ్యూ పాయింట్ ఉంటుంది. గుర్రాలపై వచ్చే వాళ్ళను ఇక్కడ వరకు తీసుకొస్తారు. మనం ఇప్పుడు సందర్శించిన పిసర్నాథ్ మందిర్, లార్డ్స్ వ్యూ పాయింట్, చార్లెట్ లేక్, సీలియా వ్యూ పాయింట్ సందర్శించి తిరిగి వెనక్కి తీసుకెళ్తారు. చార్లెట్ లేక్ నుంచి అలా కొంచెం ముందుకు రాగానే సీలియా పాయింట్ కనిపించింది. రండి ఆ వ్యూ పాయింట్ దగ్గరకు వెళ్దాం. ఈ మార్గం సరిగ్గా ఉండదు, జాగ్రత్తగా వెళ్ళాలి. వర్షాకాలంలో ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో వ్యూ పాయింట్ దగ్గరకు వెళ్ళకూడదు, చాలా డేంజర్. ఫెన్సింగ్ దాటి కొంచెం ముందుకు వచ్చాను. చార్లెట్ లేక్ లో ఓవర్ఫ్లో అయిన వాటర్ ఇక్కడ పెద్ద జలపాతంలా కిందకి జాలువారుతూ ఉంది. లార్డ్స్ వ్యూ పాయింట్ దగ్గర మొత్తం ఫాగ్ ఉండడం వల్ల వ్యూ సరిగ్గా కనిపించలేదు కదా. ఇప్పుడు చూడండి, వ్యూ క్లియర్ గా ఉంది. లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీకు లార్డ్స్ వ్యూ పాయింట్ దగ్గర జలపాతం సౌండ్ వినిపిస్తుంది, కనిపించట్లేదు అని చెప్పాను కదా, అది ఇదే. ఓవరాల్ గా ఈ ప్రదేశం చాలా బాగుంది. రండి, ఇప్పుడు మనం కింగ్ జార్జ్, కింగ్ ఎడ్వర్డ్ మరియు ఎకో పాయింట్ సందర్శిద్దాం. సీలియా పాయింట్ నుంచి కింగ్ జార్జ్ పాయింట్ 400 మీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి మార్గం పైకి ఎక్కుతూ వెళ్లాల్సి ఉంటుంది. లైట్ గా కొండ ఎక్కినట్టుగా ఉంటుంది. మీకు స్టార్టింగ్ లో ఒక ఆర్చ్ చూపించాను కదా, వ్యూ పాయింట్స్ కి వెళ్లే దారి అని సైన్ బోర్డ్స్ ఉంటాయి. ఆ మార్గంలో నడిచి మరియు గుర్రాలపై వచ్చే వాళ్ళు ఇలా వస్తున్నారు. వీళ్ళు కూడా కింగ్ జార్జ్ పాయింట్ సందర్శించాలంటే మళ్ళీ వెనక్కి రావాల్సి ఉంటుంది. మనం ఇలా ముందుకు నడుచుకుంటూ వచ్చాక ఇక్కడ కుడివైపు మార్గం కనిపిస్తుంది కదా, ముందు చెప్పిన ఆర్చ్ నుంచి వచ్చే వాళ్ళు ఇలా వస్తారు. ఇక్కడ నుంచి ఎడమ వైపు వెళితే చార్లెట్ లేక్ ఉంటుంది, కుడివైపు వెళితే కింగ్ జార్జ్ పాయింట్ ఉంటుంది. మనం నేరుగా నడుచుకుంటూ వెళితే కింగ్ జార్జ్ పాయింట్ చేరుకుంటాం. రండి వెళ్దాం. అలా ముందుకు నడుచుకుంటూ వస్తే రైట్ సైడ్ ఎల్లో అండ్ రెడ్ కలర్ లో ఉన్న హెరిటేజ్ బిల్డింగ్ కనిపిస్తుంది. ఇక్కడ చిన్న రెస్టారెంట్ కూడా ఉంది. దాని ఎదురుగా ఉన్న మార్గంలో 1/2 కిలోమీటర్ లోపలికి నడుచుకుంటూ వెళితే కింగ్ జార్జ్ పాయింట్ ఉంటుంది. మనం ఇలా వెళ్ళి కింగ్ జార్జ్ పాయింట్, కింగ్ ఎడ్వర్డ్ పాయింట్ మరియు ఎకో పాయింట్ సందర్శించి ఆ ఎదురుగా ఉన్న ప్రదేశానికి తిరిగి వస్తాం. రండి కింగ్ జార్జ్ పాయింట్ సందర్శిద్దాం. అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే 2 మార్గాలు కనిపిస్తాయి. కుడివైపు వెళ్లకుండా నేరుగా వెళ్ళాలి. చూశారు కదా, ఈ మార్గం చాలా దారుణంగా ఉంది. జాగ్రత్తగా దిగి వెళ్ళాలి. ఇది కింగ్ జార్జ్ పాయింట్. ఇప్పుడు మనం చూసే వ్యూ పాయింట్స్ అన్ని ఒకే ప్రదేశాన్ని డిఫరెంట్ యాంగిల్స్ లో చూస్తాం. ఈ వ్యూ పాయింట్ నుంచి వ్యూ చాలా అద్భుతంగా ఉంది.
మీకు సీలియా పాయింట్ నుంచి కిందకి పడుతూ ఉన్న వాటర్ ఫాల్ టాప్ చూపించాను కదా, అదే ఈ వాటర్ ఫాల్. లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. రండి ఇప్పుడు మనం కింగ్ ఎడ్వర్డ్ పాయింట్ సందర్శిద్దాం. మనం ఈ ఫెన్సింగ్ వెంబడే ముందుకు నడుచుకుంటూ వెళితే కింగ్ ఎడ్వర్డ్ పాయింట్ ఉంటుంది. అలా కొంచెం ముందుకు రాగానే వ్యూ చాలా బాగుంది. ఆ ఎదురుగా కనిపిస్తున్నది కింగ్ జార్జ్ పాయింట్. అక్కడి నుంచి ఈ ఫెన్సింగ్ వెంబడే ఇలా పైకి ఎక్కుతూ రావాలి. అలా ముందుకు నడుచుకుంటూ వస్తే 2 మార్గాలు కనిపిస్తాయి. ఎడమ వైపు వెళితే ఒక చిన్న వ్యూ పాయింట్ ఉంది. పర్వాలేదు, ఫొటోస్ సెల్ఫీస్ తీసుకోవడానికి బాగుంది. ఇలా రైట్ సైడ్ మార్గంలో నేరుగా వెళితే చిన్న రెస్టారెంట్ కనిపిస్తుంది. ఆ రెస్టారెంట్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో కింగ్ ఎడ్వర్డ్ పాయింట్ ఉంది. ఇదే కింగ్ ఎడ్వర్డ్ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి కూడా వ్యూ బాగుంది. రండి ఇప్పుడు మనం ఎకో పాయింట్ సందర్శిద్దాం. ఇక్కడ నుంచి మనం ఈ ఫెన్సింగ్ వెంబడే ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళితే ఎకో పాయింట్ చేరుకుంటాం. ఇదే ఎకో పాయింట్. ఇక్కడ మనం మాట్లాడింది తిరిగి 3 సెకండ్ల ద్వారా మళ్ళీ వినిపిస్తుంది. వచ్చినప్పుడు ట్రై చేయండి. లొకేషన్ కూడా బ్యూటిఫుల్ గా ఉంది. అలా కొంత సమయం రిలాక్స్డ్ గా గడిపి తిరిగి రిటర్న్ వెళ్తున్నాను. మనం ఎడ్వర్డ్ పాయింట్ నుంచి ఇలా వచ్చాం కదా, మళ్ళీ తిరిగి ఇలా వెళ్లాల్సిన అవసరం లేదు. నేరుగా కొన్ని మెట్లెక్కి పైకి వెళితే మెయిన్ ఏరియాకి చేరుకుంటాం. మెట్లెక్కి పైకి రాగానే ఈ ప్రదేశానికి చేరుకుంటాం. ఇలా ఎదురుగా కనిపిస్తున్న మార్గంలో వెళితే కండాలా వ్యూ పాయింట్ చేరుకుంటాం. అక్కడి నుంచి ఎడమ వైపు వెళితే మాథిరన్ రైల్వే స్టేషన్ చేరుకోవచ్చు. ఇలా మనం మెట్లెక్కి పైకి వచ్చి ఎడమ వైపు తిరిగితే ఛత్రపతి శివాజీ మెమోరియల్ ఉంది. ఈ మార్గంలో ఇంకా ముందుకు వెళితే కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఈ ప్రదేశాలు కూడా మీరు సందర్శించాలి అనుకుంటే ఇక మీ ఓపిక. ఇంతటితో మన మాథిరన్ సందర్శన పూర్తయింది. మీరు కనుక లోనావాలా నుంచి డే ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు నేను చూపించిన ప్రదేశాలు మాత్రమే కవర్ చేయండి. అది నడిచినా లేదా గుర్రంపై అయినా టైం కరెక్ట్గా సరిపోతుంది. మీరు 1 నైట్ ఇక్కడ స్టే చేసి ఎక్కువ ప్రదేశాలు సందర్శించాలనుకుంటే అది మీ చాయిస్. శివాజీ మెమోరియల్ ఆపోజిట్ లో ఉన్న ఈ మార్గంలో నేరుగా వెళితే కండాలా వ్యూ పాయింట్ చేరుకుంటాం. ఇక్కడ నుంచి ఎడమ వైపు వెళితే మాథిరన్ రైల్వే స్టేషన్ చేరుకుంటాం. ఇక్కడ నుంచి ట్రైన్ లో లేదా గుర్రాలపై లేదా రిక్షాపై తిరిగి మనం దస్తూరి పాయింట్ చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి షేర్డ్ వ్యాన్ లో నేరల్ రైల్వే స్టేషన్ చేరుకుంటాం. నేరల్ నుంచి లోకల్ ట్రైన్ లో కార్జాట్ నుంచి ట్రైన్లో లోనావాలా లేదా పూణే చేరుకోవచ్చు. ఇప్పుడు మనం లోనావాలా నుంచి మాథిరన్ డే ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. లోనావాలా నుంచి కార్జాట్ వెళ్ళడానికి ఉదయం 4:30కు మహాలక్ష్మి ఎక్స్ప్రెస్ ఉంది. 7:15 సిన్హగఢ్ ఎక్స్ప్రెస్ ఉంది. 8:40 ప్రగతి ఎక్స్ప్రెస్ ఉంది. ఎంత ఎర్లీగా వెళితే అంత మంచిది. లోనావాలా నుంచి కార్జాట్ ట్రైన్ జర్నీ 40 నిమిషాలు ఉంటుంది. కార్జాట్ నుంచి నేరల్కు ఉదయం 5:20 నుంచి ఉదయం 9:45 వరకు ప్రతి అర్ధ గంటకు ఒక లోకల్ ట్రైన్ ఉంటుంది. ఆ తరువాత కూడా లోకల్ ట్రైన్స్ ఉంటాయి, కాకపోతే వెంటనే ఉండవు. కార్జాట్ నుంచి నేరల్ ట్రైన్ జర్నీ 20 నిమిషాలు ఉంటుంది. నేరల్ నుంచి షేర్డ్ వెహికల్స్ లో దస్తూరి పాయింట్ చేరుకుంటాం. అక్కడి నుంచి టాయ్ ట్రైన్, రిక్షా, గుర్రం మరియు ఎలక్ట్రిక్ ఆటోపై మాథిరన్ చేరుకుంటాం. మాథిరన్ రైల్వే స్టేషన్ నుంచి వ్యూ పాయింట్స్ అన్ని ఎలా సందర్శించాలో వీడియోలో క్లియర్ గా చూపించాను. అన్ని ప్రదేశాలు సందర్శించి రిటర్న్ సేమ్ ఎలా వెళ్లారో అలాగే రిటర్న్ వస్తారు. సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9:30 వరకు ప్రతి అర్ధ గంటకు నేరల్ నుంచి కార్జాట్ కి లోకల్ ట్రైన్స్ లభిస్తాయి. అదేవిధంగా కార్జాట్ నుంచి లోనావాలా చేరుకోవడానికి సాయంత్రం 6 గంటలకు ప్రగతి ఎక్స్ప్రెస్ ఉంది. 6:35 డెక్కన్ క్వీన్, రాత్రి 7:30కు సిన్హగఢ్ ఎక్స్ప్రెస్ ఉంది. అలా తిరిగి లోనావాలా చేరుకోవచ్చు. బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.